స్పెషల్‌గా మీడియా మిత్రులకు గూడా, మీరు ఏ విషయాన్ని ముందలకి తీసుకెళ్తే అది ముందలకెళ్తా ఉంటది. ఈరోజు మా ముందు మీరున్నారు గాబట్టి, ఒక పేరెంట్స్ ఆవేదన అర్థం జేసుకోగలరని, నేను మిమ్మల్ని మా ఆవేదనను మీరు ముందుకు తీసుకెళ్ళగలరని, గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి మా ఆవేదనను తెలుపుతారని ఆశిస్తున్నాను. అదే విధంగా మనం ప్రతి కాంపిటీషన్‌లో గూడా అందరూ పాల్గొంటారండి. అందరూ ముందుకు రాలేరు. ప్రతి దాంట్లోను గూడా ముందుకు రాలేని వాళ్ళు వెనకంగుండి వెనక ఉన్న వాళ్ళ విద్యార్థులకు వేరే వాళ్ళు సపోర్ట్ చేసి ఈ విధంగా చేయడం, కేసులు ఇవన్నీ చేయడం అయితే న్యాయంగా అనిపించట్లేదు. మా పిల్లలు ఎంతో కష్టపడి ఒక చిన్న ఉదాహరణ అండి. మా పిల్లల విషయంలో అందరూ నవోదయ స్కూల్‌కి వాళ్ళు ఫీజులు కోచింగ్ ఇప్పించి ఇచ్చేసి నవోదయలో వాళ్ళకి సీట్లు రాలేదు. నేను ఏ కోచింగ్ ఇప్పియకుండా కూడా బుక్స్ తెచ్చి ప్రిపేర్ చేస్తే సీట్ వచ్చింది. అట్లా అని మాకు రాలేదు వాళ్ళకి వచ్చింది అనడం కూడా కరెక్ట్ కాదు కదా. రాని వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారండి. ఉన్నంత మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేసి రాజకీయాలు ఇచ్చేసి వాళ్ళని ముందుకు చేసి కోర్టులేసి కేసులేసి అదంతా కరెక్ట్ కాదండి. ఇది ఎందుకంటే మా పిల్లల ఆవేదన, వాళ్ళు పర్సనల్ లైఫ్ను కూడా సాటిస్ఫాక్షన్ చేసి, మా పాప పెళ్ళయింది, ఆమె లైఫ్ను కూడా అత్తగారింటికి వెళ్లకుండా కోచింగ్ల సెంటర్లో ఉండి చదువుకుంటూ మేము ఫీజులు కట్టి అవన్నీ భరిస్తూ ఇది చేసి లాస్ట్కి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఎంత సఫర్ అవుతుందో అర్థం చేసుకోవాలండి అందరూ. గవర్నమెంట్ కూడా మాకు సాయంగా ఉండి ముందుకు మమ్మల్ని ఇచ్చేయాలని, అదేవిధంగా మెయిన్స్ యూపీఎస్ వాళ్ళకు మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి 1,00,000 ఇస్తాము, ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన 1,00,000 ఇస్తామని అంటారు. మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు గ్రూప్ 1 ఆఫీసర్స్ మీరు కూడా హెల్ప్ చేసి మాకు కూడా ఏదో విధంగా హెల్ప్ చేయాలని, ఇది ఈ విధంగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ ను కూడా. మా ఆవేదనను మీరు మీడియా మిత్రులందరూ మా ఆవేదనను మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నామండి. Subscribe us and press the bell icon for more interesting updates.